హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 5th క్లాస్ ఇంగ్లీష్ని ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే క్విక్ రివ్యూ చేద్దాం. సో గాయస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ మా క్విజ్ యాప్ కానివ్వండి లేదా కంటెంట్ యాప్ కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో 2 యాప్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు యాప్ ద్వారా టెట్కి సంబంధించి కంటెంట్ అంతా కూడా ఒక యాప్లో అండ్ లైవ్ క్విజెస్ సంబంధించి ఒక యాప్ అవుతుంది, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక కంటెంట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ లెసన్ అయితే మనకు కనిపిస్తుంది మల్లికా గోస్ టు స్కూల్ అని. సో అయితే స్టార్టింగ్లో మనకి ప్రీ రీడింగ్లో ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంతమంది పిల్లలు ఎంజాయ్గా చేస్తూ స్కూల్కి వెళ్ళినట్టు, ఒక అమ్మాయి అయితే బాధపడుతున్నట్టు అయితే కనిపిస్తుంటుంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఇక్కడ ఏది అడిగే అవకాశం అయితే ఉండదు. సో కాబట్టి నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే లెసన్లోకి వెళ్దాం. సో ఈ అమ్మాయి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఈసారి అయితే కొద్దిగా టెక్స్ట్ బుక్లో చేంజ్ అయితే చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఏవైతే హార్డ్ వర్డ్స్ ఉన్నాయో వాటిని బోల్డ్ లెటర్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో చూద్దాం. టుడే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లికా. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. సో డాన్ అంటే అర్థం ఏంటంటే, సో వేకువ జామున అంటాం కదండి. సో అలా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందున్నటువంటి మనకు కాలాన్ని మనం డాన్ అని పిలుస్తాం అనమాట. సో షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ది విండో. కిటికీ నుండి ఈగర్లీ అంటే మనం ఏం చెప్తాం, చాలా ఆసక్తితో లేదా ఆతృతతో అని చెప్తాము. సింపుల్గా అయితే షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఆసక్తిగా చూస్తుంది. ద న్యూలీ పావ్డ్ అంటే కొత్తగా వేసినటువంటి రోడ్ అట అక్కడ ఉంది. సీమ్స్ టు బి వెల్కమింగ్ హెర్, ఆమెని స్వాగతపరుచున్నట్టుంది. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. చాలా రోజుల నుండి మల్లిక అయితే వెయిట్ చేస్తుంది ఈ రోజు కోసమే. అయితే ఇక్కడ చాలా రకాలుగా మనకి అడగవచ్చు. ఇదో పారాగ్రాఫ్ ఇచ్చేసి, సో ఈ పారాగ్రాఫ్లో మనకి క్వశ్చన్లు అడిగారు అనుకోండి, కంటెంట్ పైన కానీ పట్టు లేకపోతే మనం అయితే ఇబ్బంది పడతాం. సో 30 మార్క్స్లో అట్లీస్ట్ 4 to 5 మార్క్స్ అని మన 5th క్లాస్ ఇంగ్లీష్ నుండి రావడానికి అవకాశం ఉంటాయి. సో కాబట్టి టెక్స్ట్ బుక్ పైన ఒక పట్టు అయితే సాధించండి. సో ఇక్కడ ఉండేటటువంటి అమ్మాయి మల్లిక తన ఫిజికలీ ఛాలెంజ్ అనమాట. తన స్కూల్కి వెళ్ళలేదు. సో తన వీధిలో ఉండే అబ్బాయి ఇచ్చి ఒక ఫిర్యాదు చేసి సొంతంగా రోడ్ వేసి అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్తారు. ఇది కంటెంట్ అనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి డైలాగ్స్ కానీ మీకు గుర్తున్నట్లయితే, సో రేపు ఎగ్జామ్లో ఇదే పారాగ్రాఫ్ ఇచ్చి అన్నోన్ సీన్ కానీ పారాగ్రాఫ్ అడిగినట్లయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో డూ యూ నో వై, మీకు తెలుసా ఎందుకంటే, ఇట్స్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హెర్ బర్త్డే. ఈరోజు ఒక పండుగ కాదు, మరియు అదేవిధంగా అలాగే ఆవిడ పుట్టినరోజు కూడా కాదు. ఇక్కడ మనకి నెయిదర్ నాన్ అనేసి మనకు ఒక ఫ్రేజువల్ వర్బ్ అయితే ఇవ్వడం జరిగింది. కంజంక్షన్ అని చెప్తాం కదా, ఇలా కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే టు స్కూల్. ఈరోజు తను మొదటిసారి స్కూల్కి వెళ్ళిపోతుంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హెర్ హోమ్ బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ది మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. అయితే చాలా దూరం అయితే ఏమీ లేదు, కానీ కొండ పై నుండి కిందకి దిగాల్సి ఉంటుంది. సో అది ప్రాబ్లం అనమాట. హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. సో నల్లమల ఫారెస్ట్లో ఒక కొండ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబం నివసిస్తుంది. ద వే టు ది స్కూల్ ఈజ్ నేరో. సో రోడ్ అనేది చాలా నేరోగా ఉంది, అంటే ఇరుకుగా ఉంది. అండ్ రాకీ, రాళ్లతో ఉంది. అన్ఈవెన్ అంటే కాస్త ఎత్తు పల్లాలతో ఉందన్నమాట, అంటే చదునుగా లేదు, అన్ఈవెన్ అని అర్థం. A little brother Nandu walked down to the rocky path to school along with other children of neighborhood. నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు. సో వాళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి పిల్లలందరితో కలిసి తను రోజు స్కూల్కి వెళ్తుంటాడట. సో వాళ్ళ తమ్ముడు నందు. బట్ మల్లిక కుడెంట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో చూసారు కదా, డిఫరెంట్ ఏబుల్డ్ అంట, దివ్యాంగులు అని పిలుస్తాం మనం. సో రైట్ ఫ్రమ్ హెర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. సో పుట్టినప్పటి నుండి తను నడవలేకుండా ఉండేదట. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్ లైక్ అదర్ చిల్డ్రన్. సో అయితే పెరిగే కొద్దీ తనకు అర్థమైంది అందరి పిల్లలాగా తన ఏ పని చేయలేనని. డోంట్ వరీ, యూ కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్ ఫాస్టర్ దెన్ ఎనీవన్ ఎల్స్. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్లీ పిక్చర్స్. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్. సో హెర్ నాన్న కన్సోల్డ్ హెర్. కన్సోల్డ్ అంటే ఓదార్చడం అండి. సో ఇది కూడా ఇవ్వడం జరిగింది. టు కంఫర్ట్ సమ్వన్ అట్ ది టైమ్ ఆఫ్ గ్రీఫ్. బాధపడుతుండేటప్పుడు ఓదార్చడం అంట, దాన్ని కన్సోల్డ్ అంట అనమాట. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు తను బాధపడుతున్న టైంలో ఇలా చేసేవారు. అందరికన్నా ఫాస్ట్గా బాస్కెట్స్ని ఫాస్ట్గా అల్లగలవు. కేన్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా వాళ్ళకన్నా తొందరగా, కేన్ బాస్కెట్స్ అంటే మనం ఏం చెప్తామండి, సో బుట్టలు అనమాట, ఎదురు బుట్టలు అంటాం కదా. సో అలాంటివి తొందరగా నువ్వు అల్లగలవు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వేగంగా అల్లగలవు. అండ్ పెయింటింగ్ కూడా అందరికన్నా బాగా వేయగలవు, నీ చేతిలో అద్భుతం ఉంది అని వాళ్ళ నాన్నగారు ఇప్పుడు కూడా సముదాయించేవాడు అనమాట. దేర్ వాజ్ ఏ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఏ
వీల్ చైర్ హోమ్. సో ఒకరోజు అమ్మగారు అయితే వీల్ చైర్ తీసుకొస్తే ఆ రోజు ఇంటంతా కూడా పండగ చేసుకున్నారు. ఈవెన్ వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. సో వీల్ చైర్ రాగానే సో కనీసం ఇంటి చుట్టైనా తిరుగుతుందని అందరు కూడా సంబరపడ్డారు. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ది సన్ రైజ్, రంగా ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రంగా. రంగా హ్యాజ్ ఎ నైబర్ కేమ్ టు హెర్, హీ వాజ్ అస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోవడం అండి. ఎందుకంటే ఈ లెసన్లో మీకు సినోనిమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాడు కాబట్టి పదాలు అయితే గుర్తుపెట్టుకోండి. టు సీ హెర్ స్కిల్స్ ఇన్ పెయింటింగ్, తన పెయింటింగ్లో వేసేటటువంటి నైపుణ్యాన్ని చూసి షాక్ అయ్యాడనమాట. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ హీ ఆస్క్డ్, వెంటనే అడిగాడనమాట నువ్వు మా స్కూల్కి వస్తావా అని. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, నేను ఇంతవరకు స్కూల్కి వెళ్ళలేదు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. సో వెళ్ళే దారి అంతా కూడా రాళ్ళతో ఉంది, ఎత్తు పల్లాలతో ఉంది, నేను రాలేను. మోర్ ఎవర్ నాన్న కెనాట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే, అంతేకాకుండా నాన్నగారు రోజు నన్ను స్కూల్ వరకు తీసుకైతే వెళ్ళలేరు. ఓకే, సో బట్ అని మల్లిక రిప్లై ఇచ్చింది, సాడ్లీ బాధగా ఇచ్చింది అనమాట. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, సో ఇన్సిస్టెంట్, చూసారా. సో ఒకవేళ రావడానికి అవకాశం ఉంటే నీకేం ఇబ్బంది లేదు కదా అని మన రంగ అయితే అడగడం జరిగింది. సో ఇన్సిస్ట్ అంటే డిమాండెడ్ కంటిన్యూస్లీ, అంటే పదే పదే నొక్కి అడగడం అనమాట, పదే పదే అడుగుతున్నాడు అనమాట, డిమాండ్ చేస్తూ కంటిన్యూస్గా అడుగుతున్నాడు. అప్పుడు మల్లిక అయితే ఇలా సమాధానం చెప్తుంది, అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, నాకు అది కలగానే ఉండిపోయింది, ఎప్పుడు కలగనేదాన్ని. ఐ టు వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్, నాకు కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలని, ఆటలాడాలని, అన్నీ కూడా నాకు యూనిఫామ్ వేసుకోవాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని నాకు కోరికగా ఉండేది. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హెర్ ఐస్ అండ్ షీ స్పోక్. సో వెంటనే మాటలు చెప్తూ ఉంటేగానే తన కళ్ళంటే నీరు వస్తున్నాయంట. రంగా కన్సల్ట్ హెర్ అండ్ వెంట్ టు స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్, తిన్నగా అక్కడ నుండి వెళ్ళిపోయి హెడ్ మాస్టర్కి వెళ్ళి కలిసాడు అనమాట. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్, షీ యూజెస్ చూడండి ఒకసారి, యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ కెన్ నాట్ రీచ్ స్కూల్. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక అంటూ వెంటనే ఇంకో మాట కూడా చెప్పాడు, మన అందరం కూడా కలిసి సో దారిని చదువు చేద్దాం, మల్లిక స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రంగా చేసినటువంటి సజెషన్ ఇది, సో దీనిపైన మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ది రైట్ టు గెట్ ఎడ్యుకేషన్, సో చిల్డ్రన్స్కి రైట్ టు ఎడ్యుకేషన్ అయితే ఉంది. సో దట్ ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్ యాజ్, మల్లిక కూడా ఇది అవుతుంది. సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. సో ప్యాటింగ్ అంటే మనకు తెలుసు కదండి, చిన్నగా వీప్ మీద అదురుతూ వెరీ గుడ్ అని చెప్తుంటాం కదా, అలా అనమాట. ప్యాటింగ్ చిన్నగా తట్టి చెప్పాడు. ద నెక్స్ట్ డే ఈ అసెంబుల్ ద పేరెంట్స్, వెంటనే పేరెంట్స్ కమిటీని అసెంబుల్ చేశాడు. అండ్ డిస్కస్ ద సేమ్, దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హెర్ వీల్ చైర్ టు స్కూల్. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బి లెవెల్డ్. సో ఎత్తు పల్లాలుగా ఉండే రోడ్డుని కాస్త లెవెల్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు. 2 days later, there was a great excitement at the school. It was Saturday. సో సాటర్డే అంటే ఏమవుతుందని నో బ్యాగ్ డే. ఇక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది, నో బ్యాగ్ డే అని ఏ రోజులు జరుపుకుంటారు? 1st and 3rd సాటర్డే, ఓకేనా. 1 మరియు 3వ సాటర్డేలు నో బ్యాగ్ డే అంటారు. ఆ రోజు స్కూల్కి బ్యాగ్ తీసుకువెళ్ళకూడదు. సో బ్యాగ్ తీసుకెళ్లకుండా అక్కడ ఇచ్చినటువంటి కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఆ రోజు. The teachers along with the student picked up all the stones and pulled out of the weeds using spades and hoes. సో ఇక్కడ ఏమైంది, స్పేడ్ అంటే మనందరూ తెలిసిందే, గడ్డపార అంటాం కదా. సో స్పేడ్ కానివ్వండి, అలాగే హోయిస్ చిన్న చిన్న గ్రాస్ పుల్లర్స్ ఉంటాయి కదా, వాటితో ఏం చేశారంటే మొత్తం కలుపు మొక్కలు అండి, వీడ్స్ అంటే మనకి కలుపు మొక్కలు అంటాం కదా. సో కలుపు మొక్కలు కానివ్వండి, రాళ్ళు కానీ తీసేశారు. ద విలేజ్ పంచాయతీ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. సో గ్రామ పంచాయతీ కూడాను కంట్రిబ్యూట్ చేసింది కొంతవరకు రోడ్ వేసుకోవడానికి. ఎవ్రీవన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్, అంటే ప్రతి పేరెంట్ కూడా మల్లిక స్కూల్కి రావాలని కోరుకున్నారు. సో యాజ్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ was Mallika. She gave the headmaster a bouquet. ఇక్కడ చూడండి బొక్కే అండి. సో ఇది చెప్పేటప్పుడు కలెక్టివ్ నౌన్స్ గురించి కూడా ఇంక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బొక్కే అంటే పుష్పగుచ్చం అంటాం కదండి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, బొక్కే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ విత్ రాగి లడ్డూస్. సో రాగి లడ్డూస్ వాళ్ళు చేసి పిల్లలందరూ కూడా పెద్దలకి పంచారు. ద పాత్ టు బి స్కూల్ ఈజ్ నౌ రెడీ. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఎ డే లైక్ దిస్.
అంటూ మల్లిక అయితే ఏడుస్తూ ఉందన్నమాట. కళ్ళంటే నీరు పెట్టుకుంటూ ఏడుస్తుంది. వైపింగ్ అంటే లిటిల్ బిట్ క్రయింగ్ అని చెప్తాం కదా, సింపుల్గా అని చెప్తాం. ఓకే, లేదా ఏం చెప్తే సింపుల్గా మనం చెప్పాలంటే కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్స్ గురించి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. హవెవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్ దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఎట్. సో మన జీవితంలో ఏది సాధించడానికి ఏది దారి లేకపోయినా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, దాన్ని సాధించడానికి మనం ఉన్నాం అంటూ స్టీఫెన్ హాకింగ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ మీనింగ్ చూస్తే డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, ఈగర్లీ షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్. కన్సోల్ టు కంఫర్ట్ సమ్వన్ ఎట్ టైమ్ ఆఫ్ గ్రీఫ్, అస్టానిష్డ్, మోర్ సర్ప్రైజ్డ్, ఇన్సిస్టెడ్, demanded continuously. So meanings అయితే ఇచ్చారు. patting, tapping with hands in appreciation, weeds, unwanted plants, bouquet, a bunch of flowers, wiped, removed. సో ఇవ్వడం జరిగింది పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అండి. ఇక్కడ చూడండి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ప్రిపోజిషన్స్లో కానీ ఎక్కడైనా అడగవచ్చు. మల్లిక వాజ్ సో డాష్ దట్ షీ కుడ్ స్లీప్ ఆఫ్టర్ డాన్ అన్నారు. సో ఇక్కడైతే మనకి ఎగ్జైటెడ్ అని వస్తుంది ఫస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ద వే టు ద స్కూల్ ఈజ్ డాష్ అన్నారు. నేరో అండి, ఇక్కడ మనకి నేరో అని వస్తుంది. మల్లిక క్యాన్ డాష్ ఎ వెరైటీ ఆఫ్ కెయిన్ బాస్కెట్స్. సో రకరకాల ఏం చేస్తుందని బొట్టలు అల్లుతుంది, వేవ్ అనమాట. మల్లిక యూజెస్ ఏ డాష్ టు మూవ్ అరౌండ్, ఏం ఉపయోగిస్తుందంటే వీల్ చైర్ అండి. ఇక్కడే ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడొచ్చు, వీల్ చైర్ అనమాట. చిల్డ్రన్ హ్యావ్ ది రైట్ టు గెట్ ఎడ్యుకేషన్ అండి. సో ఫస్ట్ వన్ అనమాట ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా, సో యాక్టివిటీ 3లో చూస్తే మీకు వొకాబులరీ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేశాడంటే, సో చూసారు కదా, సో ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ది విండో అని చెప్తూ ఈగర్లీ అంటే అర్థం ఏమిటి అని ఇచ్చాడు అనమాట. సో మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు, ఇలా ఇస్తే వాటిని మనం సినోనిమ్స్ అని పిలుస్తాం నార్మల్లీ, బట్ ఇక్కడ సినోనిమ్స్ అని మెన్షన్ చేయకుండా ఇచ్చాడు. ఒకసారి చూడండి. సో ఈగర్లీకి హార్ట్లీ అని ఇచ్చాడు. సో తర్వాత మనకైతే వర్క్ చేయమని ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దీన్ని సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ టైం చదివే వాళ్ళైతే షూర్గా వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎగ్జైటెడ్ అంటే మనం ఏం చెప్తామండి, సింపుల్గా వెరీ హ్యాపీ అని చెప్తాము. అండ్ నేరో అంటే చెప్పాం కదండి, చాలా సన్నగా ఉండేది అని అర్థం. సో దాని మీనింగ్ అయితే నాట్ వైడ్ అని ఉంది. దాని నాన్న లేస్ కన్సోల్డ్ అంటే ఏంటండి, సో ఓదార్చడం అంటే కంఫర్ట్ అనమాట. బట్ వుడ్ యూ లైక్ టు గో టు రైట్. ఇన్సిస్టెడ్ అంటే మనం ఏం చెప్తాం, ఓకే, ఇన్సిస్ట్ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టయితే డిమాండ్ అని వస్తుంది కదా. సో అలా అయితే దీనికి అర్థం ఏమొస్తుంది, మెయింటైన్డ్ ఫ్యామిలీ. చూసారా, కొత్తగా వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మీరు ఒకసారి మైండ్స్లో పెట్టుకోవాలి. ఇక తర్వాత అసెంబుల్డ్ అంటే అందరం కలిసి ఒక దగ్గర రావడం, బ్రాట్ టుగెదర్ అని పిలుస్తాం. కంట్రిబ్యూటెడ్ అంటే సో దాన్ని ఏం చేయడం అంటే డొనేట్ చేయడం అని అర్థం వస్తుంది కదా, సహాయం అందించడం. సో దాన్ని అసిస్టెడ్ అని వస్తుంది. అండ్ డ్రీమ్డ్ అంటే కలగనడం. డ్రీమ్ అంటే కలగమనడం, కళని మనం ఇమాజిన్డ్ అని అంటాం అనమాట, ఊహించలేదు అని అంటాం కదా, ఆ అర్థం వస్తుంది. యాక్టివిటీ 4లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే సెంటెన్స్ బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. కాంపౌండ్ వర్డ్స్ అనేది ఈ యాక్టివిటీ 4లో ఇవ్వడం జరిగింది. అంటే రెండు పదాలు కలిసి ఒక కొత్త పదం వచ్చినట్లయితే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ హిల్స్ చూడండి, ఫుట్ ప్లస్ హిల్స్, ఫుట్ హిల్స్. ఎనీవన్, ఎనీ ప్లస్ వన్, ఎనీవన్ అనమాట. ఇలా ఇచ్చేస్తే వీటిని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ వర్డ్ అని ఇవ్వడం జరిగింది. సో సన్ఫ్లవర్, న్యూస్ పేపర్, బ్లాక్ బోర్డ్, రెయిన్బో, హ్యాండ్ బ్యాగ్, ఇలా 2 డిఫరెంట్ వర్డ్స్తో కలిసి ఒక కొత్త వర్డ్ కానీ మనం క్రియేట్ చేస్తే సచ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more words ఫ్రమ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ కాంపౌండ్ వర్డ్స్ అని ఇచ్చాడండి. అంటే 2 లేదా అంతకన్నా పదాలు, ఎక్కువ పదాలు కలిసి ఒక పదాన్ని ఏర్పరిస్తే దాన్ని కాంపౌండ్ అంటారు. సో ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీకు కాంపౌండ్ వర్డ్స్ అయితే మీకు ఐడెంటిఫై చేయమన్నారు. సో చూద్దాం. బుక్ షెల్ఫ్ అండి, బుక్ షెల్ఫ్ కనిపిస్తుంది. ఫైర్ మెన్ కనిపిస్తుంది. రెయిన్ కోట్ అయితే కనిపిస్తుంది. బర్త్డే ఉంది. సన్ గ్లాసెస్ 2 ఉన్నాయి ఇక్కడ మీకు చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు సీజన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే కాంపౌండ్ వర్డ్స్ అని పిలుస్తాము. ఓకేనా, వాటికైతే లిస్ట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఇంకా ఎక్కువగా తయారు చేయొచ్చు. సో దానికి సంబంధించి మరొక 5 రాయండి అంటే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ
కలెక్టివ్ నౌన్స్ గురించి ఇంతకుముందు చెప్పాం. కలెక్టివ్ నౌన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా నౌన్ అనేది ఒక గ్రూప్ను కానీ రిప్రజెంట్ చేస్తే అటువంటి నౌన్స్ మనం ఏమంటామంటే కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్ అండి. సో నౌన్స్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్తాం కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇంప్రాపర్ నౌన్ అని పిలుస్తూ ఉంటాం కదా. సో అలా అనమాట. ఇది కమిటీ అనేది ఒక సంఘము, అదే బొక్కే అనేది పుష్పగుచ్ఛము. కాబట్టి ఇలా ఒక గ్రూప్ను కానీ మనం చేస్తే దాన్నే కలెక్టివ్ నౌన్స్ అంటాం. సో ఇక్కడైతే మీకు అండర్లైన్ చేయమని ఒక పెద్ద టాస్క్ అయితే ఇచ్చాడు. సో రేపు మీకు ఎగ్జామ్లో కూడాను వీటిపైన అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్మీ అండి, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్ని ఆర్మీ అంటాము. తర్వాత ట్రూప్ అండి, ఇది కూడా ఒక గ్రూప్ అనమాట. యుద్ధ సమయంలో కొంతమంది సైనికులను కలిపి ఒక గ్రూప్గా చేస్తే దాన్ని ట్రూప్ అని పిలుస్తాము. ఇక తర్వాత బెటాలియన్ అండి, ఇది కూడా ఒక మనకి వర్డ్ అనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే తెగ, ఆదిమ తెగ, ట్రైబ్ అంటాము. సో ట్రైబ్ అనేది మీకు ఏమవుతుంది, ఇప్పుడు కలెక్టివ్ నౌన్ అవుతుంది. దే స్టేడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ 3 అండి. సో ఇక్కడ ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ అంటే చెట్ల సముదాయం అని అంటాము. ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, సో ఫ్లాక్ అంటే ఇక్కడ మనకి పక్షుల గుంపు అండి. ఇక్కడ చూడండి దీనిపైన అడుగుతుంటాడు. ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అడిగేసాడు అనుకోండి, కంగారు పడతారు. ఫ్లాక్ అండి. సో ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అండి, ఓకేనా. సో తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాటిల్ అండి, ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. సింపుల్గా మనం చెప్పొచ్చు కౌస్ కావచ్చు, లేకపోతే బఫెలోస్ కావచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అని అంటే ఏమని చెప్తాం, క్యాటిల్ అని చెప్పాలి. తర్వాత 8వ చూసుకున్నట్లయితే మనకి స్వామ్ అండి. ఓకే. సో మనకేమంటాం, తేనెటీగల పట్టులో తేనెటీగల గుంపు అంటాం కదండి, దాన్ని స్వామ్ అని పిలుస్తాం అనమాట. సో తేనెటీగల గుంపు అనమాట. అండ్ నెక్స్ట్ మనం మిలిటరీ అని చెప్తాం. సో మిలిటరీ, ఓకే రైట్. అండ్ లాస్ట్ 10th వన్ చూసుకున్నట్లయితే బొక్కే అండి. సో చిన్న స్టోరీ అయితే ఇచ్చాడు. స్టోరీలో మనకి ఇది ఏదైతే ఉందో మనకి నౌన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక తర్వాత మనం చూస్తే టెన్సెస్ వద్దామండి. ఇక యాక్టివిటీ 6 అనేది మీకు టెన్సెస్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ మీకు చెప్తాడు. సో సింపుల్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మల్లికా ఫ్యామిలీ రిసైడ్స్ ఐ వేర్ ఏ యూనిఫామ్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఇచ్చేటప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఏమని పిలుస్తాము అంటూ చెప్తూ ఇవ్వడం అయితే జరిగింది. సో సింపుల్ ప్రెజెంట్ ఫామ్ అని పిలుస్తాం అనమాట. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఐ రీడ్, హీ రీడ్స్, షీ లైక్స్, హెర్ ఫ్రెండ్స్ లైక్ కేక్. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. వాట్ డూ యూ నోటీస్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ అంటూ అడుగుతూ కిందతో మాట ఇచ్చాడు. సమ్ టైమ్స్ ఎస్ అనేది రావడం జరుగుతుందని అడిగాడు అనమాట. మనందరూ తెలిసింది అది థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో సబ్జెక్ట్ కానీ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా వెబ్కి ఎస్ కానీ వస్తుంది, అది అందరూ తెలిసిందేని. సో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ అయితే ఇచ్చాడు అనమాట. మల్లిక అనేది ఒక అమ్మాయి పేరు కాబట్టి అది థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది చెప్పండి. సో మనకి పెయింట్ అని ఇచ్చారు కాబట్టి పెయింట్స్ అని రాస్తాం అనమాట. ఎస్ అయితే యాడ్ చేస్తాము, ఓకేనండి. సో తర్వాత మనకి దీన్ని నెగిటివ్ రాసేటప్పుడు, ఓకేనా, ఎస్ అండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కన్సోల్ అని ఇచ్చాడండి, ఓకేనా. సో కన్సోల్కి ఇచ్చాడు. సో ఈ కన్సోల్కి మనం ఏం చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కన్సోల్ అని ఇచ్చాడు. హెర్ పేరెంట్స్ ప్లోరల్ ఫామ్ అండి, కన్సోలే వస్తుంది, మారదు. రంగా సింగులర్ ఫాము, హెల్ప్స్ వస్తుంది. అండ్ అది ఐ అనేది మనకి సింగులర్ ఫస్ట్ పర్సన్లో ఉంది కాబట్టి డూ, అండ్ వీ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లోరల్ ఫామ్ కాబట్టి సింపుల్గా ఫస్ట్ పర్సన్ ప్లోరల్ ఫామ్ కాబట్టి ప్లే అని వస్తుంది. ఇక తర్వాత చూస్తే సమ్ టైమ్స్ డోంట్స్ కానీ డజంట్స్ కానీ వాడుతూ ఉంటాము. సో డోంట్ ఎప్పుడు వాడతాం, డజంట్ ఎప్పుడు వాడతాం. డోంట్ అనేది ఎప్పుడు కూడాను ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ, లేదా మోర్ దెన్ 2 నేమ్స్ కానీ ఉండేటప్పుడు మాత్రం వాడతాం. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్లో కానీ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో ప్లోరల్ ఫామ్లో ఉండేటప్పుడు మాత్రమే డోంట్ వాడతాం. మిగతా అన్ని సందర్భాల్లో డస్ వాడతాం అనమాట. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఐ డోంట్, యూ డోంట్, వీ డోంట్, దే డోంట్ అని రాస్తాం. అదే హీ డజంట్, సీ డజంట్, ఇట్ డజంట్, మల్లిక డజంట్ అని వాడతాము. సో తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ అనేది ఇక్కడ ఏం రాస్తారు, డోంట్ రాస్తారా, డజంట్ రాస్తారా, మీ ఇష్టం అనమాట. సో మై ఫ్రెండ్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతాడు కాబట్టి డజంట్, ఓకేనండి, డజంట్ వస్తుంది. మై ఫాదర్ కూడాను థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది కాబట్టి డజంట్ వస్తుంది. అవర్ డాగ్ ఇది కూడాను డజంటే వస్తుంది, ఓకే.
తర్వాత ఐ వచ్చిందండి, ఐ వచ్చింది కాబట్టి డు నాట్ వస్తుంది, వీ కూడా మీకు డు నాట్, దట్ ఈస్ డోంట్ వస్తుంది అనమాట. ఇలా మీరు రాయాల్సి వస్తుంది నెగిటివ్ సెంటెన్స్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అపాస్ట్రఫీ ఎప్పుడు వాడతాము, ఈ అపాస్ట్రఫీ యొక్క యూజ్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఈ అపాస్ట్రఫీ అనేది ఎప్పుడు వాడతాము అనే దాని గురించి చూసినట్లయితే ఫస్ట్ వన్, వెన్ వీ కాంట్రాక్ట్ ది వర్డ్ ఊసే, అంటే ఏదైనా ఒక వర్డ్ని కాంట్రాక్ట్ చేసేటప్పుడు, చిన్నగా రాసేటప్పుడు దీన్ని అయితే వాడతాము. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లోరల్ ఫామ్లో రాసేటప్పుడు, చూసారు కదా, పర్సన్ కేసులో ప్లోరల్ ఫామ్లో రాసేటప్పుడు ఇది రాస్తుంటాము. ఇర్రెగ్యులర్ ప్లోరల్ నౌన్స్ వచ్చేటప్పుడు కూడాను దీన్ని అయితే వాడుతూ ఉంటామని ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత ఫోర్త్ కేసులో చూస్తే సింగులర్ నౌన్స్ అండ్స్ విత్ ఎస్ఆల్స్ అనుకుని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ పైన ఎలా అడుగుతాడు, ఇట్ ఈజ్ ఉందనుకోండి ఇట్స్ అని రాస్తాం. ఓకేనా, అదేవిధంగా వీ తర్వాత చూడండి దే, ఇక్కడ చాలా సందర్భాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చెప్పాం కదా డూ నాట్ ఉందనుకోండి, సో సింపుల్గా మనం డూ నాట్ ఉందనుకోండి, సో ఈ డూ నాట్ ఏం రాస్తామండి, డోంట్ అని రాస్తాం. ఓకేనా, సో అంతేకాకుండా విల్ విల్ నాట్ ఉందనుకోండి, సింపుల్గా నేను రాస్తాం ఓంట్ అని రాస్తాం. సో ఇలా మనం రాసి కాంట్రాక్ట్గా రాస్తాం. ఇంకా తర్వాత పొసెసివ్ కేసు అండి, వారి యొక్క, వారిది అని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే సో దీన్ని కూడా వాడతాం. మల్లికాస్ ఫస్ట్ బర్త్డే అంటే ఇక్కడ ఏంటి, ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక. ఓకేనా, సో అలా అనమాట. పొసెసివ్ కేసులో కూడా మనం వాడుతుంటాం. తర్వాత కాంట్రాక్ట్లో రాసేటప్పుడు వాడతాం. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, అండ్ తర్వాత చూస్తే ఇర్రెగ్యులర్ ప్రొనౌన్ నౌన్స్ వచ్చేటప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. చిల్డ్రన్స్ బుక్, పీపుల్స్ డెసిషన్, ఓకే చూశారు కదా, మెన్స్ వేర్ అని ఇవ్వడం జరిగింది. ప్లోరల్ నౌన్స్ లైక్ చిల్డ్రన్, పీపుల్, మెన్, ఉమెన్ ఉండేటప్పుడు సో కామస్ ఆర్ ఆఫ్టర్ ది వర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఫాలోడ్ బై ఎస్ అనేది ఇవ్వడం జరిగింది ప్లోరల్ ఫామ్లో చెప్పేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సింగులర్ నౌన్స్ అని ఎండింగ్ విత్ ఎస్ అనమాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సింగులర్ వర్డ్స్ని కూడాను నౌన్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఎండ్ అయ్యేటప్పుడు ఎస్ని కూడా యూజ్ చేస్తుంటాము. ఇక చూడండి ఇక్కడ ద స్టోరీ ఆఫ్ జీసస్ ఉందనుకోండి, జీస్ స్టోరీ. ద పోయట్రీ ఆఫ్ కిడ్స్ ఉంది, కిడ్స్ పోయట్రీ అని మనం ఏం చేస్తాం, రాయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ తర్వాత అయితే మీకు ఒక ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఫినిష్ చేయండి అన్నాడు. సో ఇక్కడ వాటికి కాంట్రాక్ట్ ఫార్మ్స్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్, ఇక్కడ ఉంది కదా ఇది రాసుకుంటాం యు ఆర్ అని. లెట్ అజ్, లెట్స్ అని రాస్తాము. డు నాట్, సో డోంట్ అని రాస్తాము. ఐ విల్ అని రాసేటప్పుడు ఐ పెట్టి డబుల్ ఎల్ పెడతాం. కెన్ నాట్ మనం ఏం రాస్తాం, సింపుల్గా కాంట్ అని రాస్తాం అనమాట, కాంట్. కుడ్ నాట్, కుడెంట్ అని రాస్తాము. సో కాంట్రాక్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. వీ ఆర్ ఉందనుకోండి వీ ఆర్. ఐ హ్యావ్ అంటే ఐ పెట్టి వి రాస్తాం. ఐ హ్యావ్. దట్స్ ఈజ్ అని రాసేటప్పుడు దట్స్ పెట్టేస్తాం సింపుల్గా. ఇలా మనమైతే రాయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని ఫస్ట్ పెడుతూ ఫిల్ చేయండి అంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ బ్యాట్ అంటాము, ఇట్స్ హ్యాండల్ అంటాము. సో వీ ఆర్ అని పిలుస్తాము, ఇట్స్ అని రాస్తాము. ఇక లాస్ట్ వన్లో చూసుకున్నట్టే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అని రాస్తాను అనమాట. ఇలా ఫస్ట్ రూల్స్ అనేవి మనం రైట్ ప్లేస్లో పెట్టమని ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సార్ తర్వాత చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ పోస్టర్ అనేది ఇవ్వడం జరిగింది, పిల్లలకు సంబంధించింది ఇది. సో మనకైతే ఇక్కడ ఏం లేదు. తర్వాత దీనిపైన క్వశ్చన్ అనేది. తర్వాత చూస్తే హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రాయమన్నారు. లెటర్ రైటింగ్ ఉందండి ఇక్కడ. సో లెటర్ రైటింగ్ కూడా పిల్లలకు సంబంధించింది, మనకైతే ఏం లేదు ఇక్కడ. సో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ యాక్టివిటీ 10లో అయితే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక కన్వర్జేషన్ అయితే కనిపిస్తుంది, రోల్ ప్లే అనమాట. పిల్లలందరి చేత రోల్ ప్లే చేయించాలి అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, లాస్ట్ వన్ చూస్తే లిజనింగ్ ఇన్పుట్ చూసినట్లయితే కన్వర్జేషన్లో మనకి రోల్ ప్లే అయితే కనిపిస్తుంది. ఏదైతే రంగా హెచ్ఎంతో మాట్లాడారు కదా దాన్ని ఇక్కడ రిపీటెడ్ చేయండి అంటే ఇవ్వడం జరిగింది. సో యాక్టివిటీ 12 చూసినట్లయితే కాంప్రహెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పైన కాన్వర్జేషన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్ అయితే మనం చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. రంగా కేమ్ టు ద హెడ్ మాస్టర్ టు టాక్ అబౌట్. సో దేనికోసం మాట్లాడడానికి వచ్చాడు చూడండి. సో డిఫరెంట్లీ ఏబుల్ టు మల్లిక. ఓకేనా, డిఫరెంట్ ఏబుల్ టు మల్లిక గురించి మాట్లాడడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో రాస్తారు. తర్వాత ఆల్ కుడ్ గెట్ టుగెదర్ టు ద పాత్ అని ఇవ్వడం జరిగింది. సో ఎందుకు వెళ్దామని చెప్పాడు, లెవెల్ చేయడానికి వెళ్దామని అడిగాడు. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ది రైట్ టు గెట్. సో ఇక్కడైతే మనకు తెలిసిందే రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. వీ షుడ్ బ్రింగ్, ఇక్కడ చూసినట్లయితే మల్లిక టు స్కూల్. సో మల్లిక అని వస్తుంది. ద హెడ్ మాస్టర్ డిసైడ్ టు డిస్కస్ విత్ ది
పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ గురించి డిసైడ్ అయితే జరగడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఐ విల్ డిస్కస్ విత్ ది పేరెంట్ మానిటరింగ్ కమిటీ అండ్ మేక్ అరేంజ్మెంట్ దట్ మల్లిక కుడ్ రీచ్ స్కూల్. సో ఇది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇలా కూడాను అడగడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ వన్ అయితే లాంగ్వేజ్ గేమ్ ఇచ్చారండి. ఓకేనా, లాంగ్వేజ్ గేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీరు 2 డైస్ అని రోల్ చేయాలి, టోటల్ కౌంట్ వస్తుంది ఎంతో, దాన్ని బట్టి చూసి మీరైతే ఇక్కడ యాక్టివిటీ చేయాలి ఉంటుంది. సో గైస్ ఇది అయితే ఫస్ట్ లెసన్ అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కావండి, కాంట్రాక్ట్ ఫామ్ కానివ్వండి, లేదా సినోనిమ్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి కాంపౌండ్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిపైన మీరు ఫోకస్ చేయండి. సో మీ టెక్స్ట్ బుక్ మీ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్స్ రిపీట్ చేసుకో అవకాశం లేకుండా ఒకేసారి బల్క్గా చదివేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఏమైనా జరుగునా ప్లీజ్ సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా యాప్లు ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.